ఏమేం చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత ఏమైందో చెప్పు. ఓకే, మీ ఆడపడిచేది ఎవరైతే ఉన్నారో హెరాస్ చేశారు. మా మమ్మీని ఇన్సల్ట్ చేసింది, ఫుల్ ఇన్సల్ట్ చేసింది. ఇట్లానే వదిలేస్తావా నువ్వు నీ కూతుర్ని, ఇట్లానే వచ్చేస్తావా అని. ఇదంతా పెళ్లిలో జరిగింది. పెళ్లిలో జరిగింది మొత్తం. అన్ని ఇచ్చినాం, సామాన్లు అన్ని ఇచ్చినాం మేడం. పెళ్లి అలాగే అయిపోయింది. ఇంకా డిన్నర్కి వస్తాం కదా, డిన్నర్ మా వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఓకే, అంత ఇన్సల్ట్ చేశారు కాబట్టి వాళ్ళు అలాగే రాలే. వెళ్ళిపోయారు. మా మమ్మీ రాలే, మా డాడీ ఒక్కడు వచ్చిండ్రు. అది రసంలో ఉంటారు కదా మేడం, అన్ని చేసి వెళ్ళిపోయి. మీ చుట్టాలు కూడా రాలే? ఎవరు రాలే. ఆరేంటి అంత పెద్ద గొడవ చేశారు అయితే వాళ్ళు? చాలా అసలు చాలా ఇన్సల్ట్ చేస్తారు మేడం, పిసినార్లే వాళ్ళు. ఓకే, తను నమ్ముకొని చేసుకున్నా కదా మేడం, ఇతన్ని తీసుకోవాలి నా స్టాండ్. ఇతను చేయి ఇట్లా పెట్టుకొని ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా చెప్తారు. సరే నాన్న, 2018 లో మ్యారేజ్ సీన్ అయింది, తర్వాత ఏంటి? మ్యారేజ్ అయిన ఫస్ట్ మంత్ కి నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది మేడం. తీద్దాం అంటే నేను ఒప్పుకోలే. ఆల్రెడీ నాకు అది చాలా బాధేసింది. తప్పు మేడం, అది చాలా తప్పు. ఆ సిచ్యువేషన్ లో నేను అడిగావమ్మా మీ హస్బెండ్ అడిగావా, నిలదీసావా? ఏంటి అంతమంది అలా నా మీద దాడి చేస్తుంటే మనం 5 years పాటు లవ్ చేసుకున్నాం, 6-7 years పాటు లవ్ చేసుకున్నాం, నువ్వేం మాట్లాడట్లేదని పెళ్ళైన తర్వాత అడిగావా? గొడవ పడతా సార్, నేను ఊరికే ఉండను. నేను అప్పటికప్పుడే అడుగుతా, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపెట్టి నిలదీస్తా అతన్ని. తర్వాత అమ్మా ఇంకా అంటే ఇది కాకుండా ఇంకా ఏం సంగతులు నన్ను జరిగాయి? మోసం చేశాను అని. మా దగ్గర ఖురాన్ ఉంటది కదా సార్. ఓ రోజు ఏం జరిగిందంటే, పెళ్ళైన తర్వాత కన్సీవ్ అయినా 1 month కి కన్సీవ్ అయినా మేడం. ఇప్పుడు పాప 5 years ఉంది. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 మేడం, 2. ఫస్ట్ మంత్ పాప కన్సీవ్ అయిన తర్వాత మొత్తం ఖర్చులు మా డాడీ మా మమ్మీయే అని చెప్పినారు మేడం. అన్ని వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ వీడు మా మమ్మీ వాళ్ళ దగ్గర పంపట్లేదు మేడం. డెలివరీకి కానీ చూసుకోవడానికి కానీ? డెలివరీకి అయితే పంపుతాడు, కానీ ఇక్కడ 7 months కి 5 months కి కొంచెం రూల్స్ ఉంటాయి కదా మేడం. మీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే మీరు పెళ్ళైన తర్వాత ఉన్నారు, పక్కనే ఉన్న మీ మమ్మీ దగ్గరికి పంపించట్లేదు మీ ఆయన, అంతేనా? కానీ ఖర్చులు మాత్రం మొత్తం మీ మమ్మీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇతను పంపట్లేదు కదా మేడం, ఇతను వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పుకోవాలి. అవును. అతను వచ్చి ఏంటి నీ మమ్మీ 5 months అయిపోతున్నాయి, 7 months అయిపోతున్నాయి, ఏం చూసుకోవట్లేదు అంటే, నువ్వు పంపు, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఇది చెయ్యి అది చెయ్యి అంటే అట్లా అవ్వదు కదా. నువ్వు అమ్మ చెప్పింది, మా తండ్రి చెప్పినాడు అని నువ్వు నన్ను వచ్చి అడిగితే ఎట్లా? నువ్వు పంపు, రూల్స్ ప్రకారం వాళ్ళు చేయకపోతే నువ్వు అప్పుడు అడుగు అని నేను చెప్తుండే. మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. నా దగ్గర మోటోజీ ఫోన్ ఉండే, మా ఫాదర్ గిఫ్ట్ ఇచ్చిండే మేడం నాకు. ఇతను కూడా గిఫ్ట్ ఇచ్చిండు ఫోన్. నాకు 2 ప్రిఫరెన్స్, నాకు 2 ఇంపార్టెంట్. అతను తమ్ముడు ఫోన్ చేసి ఏమంటాడు, డాడీ దగ్గర ఫోన్ లేదు, వదిన దగ్గర 2 ఉన్నాయి కదా, ఇచ్చేయి మనం అంటే, పర్సనల్ గిఫ్ట్లు కాబట్టి నీకు ఇవ్వడం ఇష్టం ఉండదు. లేదు నేను చెప్పేసిన, కావాలంటే కొత్త కొనిద్దాం, నేను ఇది ఇవ్వను, ఇది నా డాడీ, ఇది నువ్వు, నేను ఇవ్వను అని చెప్పి. అట్లా ఎట్లా అవుతుంది? నువ్వు హద్దులో పెట్టుకోవట్లేదు, నువ్వు ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా బ్రెయిన్ వాష్ మొత్తం చేస్తున్న వాళ్ళకి. కానీ నేను 9 months చాలా. ఇద్దరు మాత్రమే ఉన్నారా ఇంట్లో? ఇద్దరే ఉండే వాళ్ళ మేడం. వాళ్ళు వస్తుండే పోతుండే వాళ్ళు. ఫిజికల్ గా ఏమన్నా అసాల్ట్ ఉందా, కొట్టేవాడా? అంటే నీవు పడినటువంటి కష్టాలు కాదని మేము అనట్లేదు. ఈ వేదిక వరకు వచ్చాక దానికి మించినటువంటి ట్రామా హెరాస్మెంట్లు మేము ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇంకా ఏమన్నా జరిగినాయా? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏముందంటే సార్, నాకు దూరం పెట్టి టార్చర్ పెడుతున్నారు ఇల్లు. అంటే ఎలాగంటే ఎలా ప్రిటెండ్ చేస్తున్నారంటే, ఈమె రావట్లేదు అంటున్నారు వాళ్ళు. కాపురానికి మీరు మీ హస్బెండ్ దూరంగా ఉంటున్నారా? ఎంతకాలం 9 నుంచి? months ఉన్నాడు మేడం నాతో. అంతేనా? 2018 లో మరి ఇంకో పిల్లలు ఎప్పుడు పుట్టారు? 9 months నాతో ఉన్నాడు కదా మేడం. రెంట్ తీసుకున్నాము ఇల్లు. ఇల్లు తీసుకున్న తర్వాత నేను డెలివరీకి 40 days కి వచ్చినాను మా మమ్మీ దగ్గర. 40 days లో ఇతను ఏం చేసినాడంటే ఇల్లు మార్చిండ్రు. ఓకే, నీళ్ళ ప్రాబ్లం ఉంది అని, అంటే ఆ ఏరియాలోనే ఇల్లు మార్చిన తర్వాత పాప పుట్టింది, ఫీమేల్ బేబీ పుట్టింది నాకు. ఫీమేల్ బేబీ పుడితే ఫంక్షన్ ఉంటుంది కదా మేడం, 40 days ఫంక్షన్. 40 days ఫంక్షన్లో 3 తులాల బంగారు ఇమ్మని మా హస్బెండ్కి చెప్పిండు. ఆమె ఉన్నది దోచుకొని పోతుంది, ఏం తెస్తుంది,
వాళ్ళ మమ్మీకి ఆల్రెడీ 4, ఈమెకు కూడా ఫీమేల్సే పుడతారు, ఏం చూసుకొని పెళ్లి చేసుకున్నావో ఏమో, అక్కడ అని మీ ఏమో అత్తగారు ఆ, ఓకే. ఏం చూసుకొని పెళ్లి, అసలు నీకు పుట్టిందా లేదా, ఏం చూసుకున్నావో లేదు. ఇవన్నీ ఎలా చెప్పారు? ఫంక్షన్ దగ్గరకు వచ్చి చెప్పారా? ఫోనుల్లోనే ఫోన్ లో చెప్పారా? హాస్పిటల్ కు పాప పాప చూడడానికి పుట్టిన వస్తారు. వెంటనే చూడడానికి వచ్చినప్పుడు చెప్పారా? చూడ్డానికి వచ్చినారు కదా మేడం, నా హస్బెండ్ లాగా లేదు, అంటే నా కొడుకు లాగా లేదని మా స్టాఫ్ ముందు చెప్పినారు. అక్కడ కొంచెం నాకు ఇమోషనల్, ఇదేంటి ఇట్లా, అది అప్పుడే చెప్పినాను మేడం, మెసేజెస్ కూడా చేసిండు నేను. మేడం 2 క్వశ్చన్స్. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మీరిద్దరు కలిసి ఉన్నారా, కాపురం చేశారా? లేదు మేడం, మరి సెకండ్ డెలివరీ ఎలా వచ్చింది మీకు? సెకండ్ డెలివరీ 3 years తర్వాత మళ్ళీ వచ్చిండు. 3 years గ్యాప్ వచ్చింది. 3 years నువ్వు నీ పాపే ఉన్నారు. ఆ, మళ్ళీ పెద్ద మనుషుల పంచాయతీ జరిగి మళ్ళీ ఇద్దరు కలిశారు. కలిసినాక ఎన్ని రోజులకి, ఎన్ని నెలలకి మళ్ళీ ప్రెగ్నెన్సీ? 5 months ఉన్నాం మేడం. ఆ 5 months లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. కలిసిన ఎన్ని రోజులకి తెలిసింది? యాక్చువల్ గా ఎట్లా అయింది అంటే, ఇతను ఎప్పుడైనా నీకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి, నీకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి అడిగి పర్ఫెక్ట్ గా ప్రెగ్నెన్సీ December 1st కి నాకు వచ్చే, అతను వచ్చిండు. ఒక 3 years తర్వాత మళ్ళీ 5 months కలిశారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఎవరు పుట్టారమ్మా? సెకండ్ పాపని పుట్టింది మేడం. మళ్ళీ ఆ 5 months తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ డెలివరీకి వచ్చాడా? అవి కూడా రాలేదు. ఇక రాలేదు అప్పటి మేడం. నుంచి రాలా. సెకండ్ బేబీ ఎప్పుడు డెలివరీ అయింది? సెకండ్ బేబీ ఇప్పుడు ఇది September 1st, 2022 లో అయింది మేడం. ఇది ఇక్కడ కాదు. ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవాడు? మీ ఇంట్లో ఉండనప్పుడు, నీ కూతురు నీ పిల్లలతో పాటు ఉండనప్పుడు కిదర్ रहते थे? పెళ్లి కాక ముందు. नहीं, मैरिज के बाद, मैरिज के बाद ही बेटी पैदा होने के बाद, पहली बेटी पैदा होने के बाद 3 years आप लोग दूर दूर रहते थे ना? गाँव चले गए. हस्बैंड कहाँ पे रहते थे? జాబ్ వదిలేసి ఊరు వెళ్ళిపోయాడా? తుంబే అబ్బా. లైఫ్ లో జాబ్ వదిలేండు, నా సామాన్లు కూడా తీసుకెళ్లిపోయిండు మేడం. ఇల్లు మారాడని చెప్పావు. అక్కడేమో 3 నెలలు ఒట్టిగా కట్టేసిండ్రు రెంట్. 40 days తర్వాత నాకు అర్థమైంది ఇతను లాంగ్ టర్మ్ రాడని, కంటిన్యూ అవ్వడని నాకు మైండ్ లో ఫిక్స్ అయినా నేను. అయిన తర్వాత May 13 కి నేను లాస్ట్ కాల్ చేసి చెప్పిండు, నువ్వు వస్తావా రావా, లేకపోతే పిటిషన్ పంపుతా అని. ఏంటి ఊరికి రమ్మన్నా నిన్ను? ఇక్కడికి రమ్మని ఈ అమ్మాయి. హైదరాబాద్ లో ఉండే మేడం అతను. సో 2018 లో మీకు మ్యారేజ్ అయ్యింది. 2018 లో మ్యారేజ్ అయిన 1 month కే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తీపి కొడితే అక్కడ ఒక 3-4 months మీరు ఇద్దరు కలిసి ఉన్నారు. మీరు డెలివరీకి వెళ్ళిపోయారు, ఆయన ఇల్లు సర్దుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ 2018 అంటే ఇంకో 3 years తర్వాత మళ్ళీ మీరు కలిశారు. అంటే 2020లో కలిశారు, 2021 లో కలిశారు. మళ్ళీ అప్పుడు 5 months ఉన్నారు, మళ్ళీ సర్దుకొని ఊరు వెళ్ళిపోయాడా? ఈ 5 months లో ఏమైనా జాబ్ చేశాడా నీతో కలిసి ఉన్న టైంలో? ఈ 5 months మీరు ఎక్కడున్నారు? కర్నూలు ఉన్నా మేడం నేను. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటి దగ్గర అంటే కాపురం మీ కండిషన్స్ ఏంటి అంటే, నువ్వు నా దగ్గరకు వస్తేనే నిన్ను పిల్లని యాక్సెప్ట్ చేస్తానంటే, మరి పల్లెటూరులో ఉండలేరు కాబట్టి కర్నూలు వెళ్ళి కర్నూలులో రెంట్కి తీసుకుని ఉన్నారు మీరు, అంతేనా? అక్కడ 5 months ఉన్నాక మళ్ళీ నువ్వు వచ్చేసినట్టే లెక్క కదా. అతను వదిలేసి వెళ్ళిపోయాడా, నువ్వు వచ్చేసావా డెలివరీకి? పంపేశారు. 2 రోజులు పోయి రా అని పంపారు మేడం. పంపించి మళ్ళీ అక్కడ కూడా ఖాళీ చేస్తాడా? కర్నూలుకి నేను వెళ్ళినా కదా, అప్పుడు ఇక్కడ బాండ్ రాపించుకున్నా నేను. ఓకే. గాంధీ బజార్ లో నన్ను ఇట్లా ఆల్రెడీ మోసం మీరు చేసి మళ్ళీ ఎప్పుడు జాబ్ జాయిన్ అయ్యారు? లేదు మేడం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ 40 days లో 40 days పాప ఉండే తీసుకోవడానికి వచ్చిండు నాకు. ఫంక్షన్ మీరు 3 తులాలు బంగారం ఇవ్వట్లేదు అది ఇది అన్నారు కదా, వద్దులే మా డాడీ వచ్చేయమని చెప్పిండ్రు, నీ ఫంక్షన్ వద్దు ఏమొద్దు అని జస్ట్ నన్ను పాపని తీసుకొని రెంట్ వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. ఒకే రాత్రి పెట్టిండు మేడం. అక్కడ అతనికి నైట్ డ్యూటీ ఉంటది. మార్నింగ్ మా మమ్మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత రాలేదు 3 రోజులు చూసినా మేడం, కంటిన్యూస్ గా కాల్ చేసిన 3 రోజులు చూసినా. 3rd day వార్నింగ్ ఇచ్చి పిటిషన్ వేసిన. ఏం పిటిషన్? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వేసిన తర్వాత కాల్ పోయింది. కాల్ పోతే అతను ఏం చేసిండు, డైరెక్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళిండు. మా డాడీ దగ్గరికి వెళ్తే మా డాడీని కాల్ చేసిండు నాకు, ఇట్లా వచ్చిన్నాడు వీడు, ఇట్లా నువ్వు ఒక చిన్న పిల్లని భార్యని వదిలేసి ఊరెందుకు వెళ్ళిపోయాడు? ఏం గొడవ జరిగింది ఆ 3 రోజుల్లో? పైసల గురించి మేడం. ఇప్పుడు 15 తులాల బంగారము అయినా ఇవ్వకపోయినా పర్వాలేదు అని తీసుకెళ్లాడు కదమ్మా డెలివరీ అయిన తర్వాత. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ఇద్దరికి మంచి జీతాలు వస్తున్నాయి, పోనీ ఇంట్లో అత్తమామలో లేరు, మీ ఇద్దరు సపరేట్ గా ఉంటున్నారు, ఇంకేం గొడవ? ఖాళీగానే ఇంట్లోనే ఉండే. నేను జాయిన్ అయినా. నైట్ అడిగి నాకు కూర్చోబెట్టుని, నీ మమ్మీ నాకెందుకు కాల్ చేసింది, నీకెందుకు కాల్ చేయలేదు అంటే,
ఎందుకు చేసిందో ఏమో తెలియదు అంటే, లేదు నాకు డౌట్ ఉంది, నువ్వు చెప్తావా లేదా ఎందుకు చేసింది అంటే, లేదు ఏం లేదు అన్నాడు. ఏం లేదు అంటే మా ఖురాన్ ఉంటుంది కదా మేడం, అది తెచ్చి అతని చేతిలో పెట్టిన. ఇప్పుడు చెప్పు ఏమైనా 10 లక్షల అప్పులు ఉన్నాయి మాకు, మా డాడీ పెళ్ళి వద్దు, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏం రాదు, కట్నాలు కూడా ఏం ఇవ్వట్లేదు అంటే నేను వదులుకోలేను, కావాలంటే నా శాలరీ, నా భార్య వైఫ్ salary కూడా శాలరీ పంపిస్తాను అని. మేము ఇద్దరం సంపాదించి మీ చేతికి ఇస్తాము అని మాట ఇచ్చినానని నాకు చెప్పిండు. ఎవరిని అడిగి చెప్పినావని నేను అడగాలా వద్దా మేడం? నువ్వు పెళ్ళిగా ముందే నన్ను చెప్పాల్సింది, ఇట్లా మా డాడీ డిమాండ్ చేస్తున్నారు, నువ్వేమంటావు? నేను ఎంత ఖర్చుపెట్టి మా పేరెంట్స్ మీకు డౌట్ రాలేదా? 20 లక్షలు కట్నం అడుగుతున్నారు, ఎందుకు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు కదా, కావాలి ఏరుకోరి అని. మరి 20 లక్షలు అడగడానికి కారణం ఏంటి అని నువ్వు అడగలేదా? చెప్పిండు మేడం. నేను ఏమని? పైసలు 10 లక్షలు అప్పు ఉన్నాయి అని చెప్పాడా? అప్పుల గురించి చెప్పలే, వాళ్ళకు ఇట్లా ఆశ ఉంటది అని. అంతేగాని అప్పులు ఉన్నాయి అవి మనం తీర్చాలి, ఒకవేళ అవి నువ్వు కట్నం ఇవ్వలేకపోతే పని చేసి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది మన ఇద్దరం అనేది నీకు అప్పుడు చెప్పలే. చెప్పుంటే నీకు నచ్చితే చేసుకునేదానివి, లేకపోతే ఆగిపోయేదానివి, కొంచెం ఏమైనా నేను మా ఫాదర్ ఆలోచించుకునేదాన్ని. ఒక సొల్యూషన్ తీసుకునేదాన్ని. ఆల్రెడీ నాకు ఆ రిగ్రెట్ ఉంది, ఇట్లా అయింది ఇతనికి చేసుకుంటున్నాను అని. ఎందుకంటే పెళ్లికి ముందే ఒక ఎంగేజ్మెంట్ అట్లా ఉంటది కదా మేడం, అప్పుడు కూడా గొడవలు జరిగినాయి. మా బంధువులు మా అందరు అగేన్స్ట్ ఉన్నాయి, బాలేరు అని. ఆయన నేను అందరిని పక్కన పెట్టి నిన్ను చేసుకున్నా. ఇప్పుడు నేను ఏ ముఖం చూపెట్టాలి? నేను ఎట్లా వెళ్ళి మా పేరెంట్స్ని నేను ఫేస్ చేయాలి? నువ్వు ఇట్లా చేస్తుంటే అని నువ్వు ఏం చెప్పావో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, నాకు రెస్ట్ కావాలి, 3 months వరకు నేను జాబే చేయను. ఓకే, ఇది నీ బాధ్యత నన్ను పోషించడానికి, అది నీ ప్రాబ్లం, అది నాకు చెప్పకుండా వాళ్ళకి మాట ఇచ్చినావు, ఇప్పుడు నువ్వే మేనేజ్ చేసుకోవాలి, నా దగ్గరకు అయితే రాకూడదు. ఇంకోసారి కాల్ చేస్తే నేను డైరెక్ట్ చేసి చెప్పేస్తాను, నాకు కూడా చెప్పలేదు, మీరు చూసుకోండి అని చెప్తాను అని చెప్పేసిన. నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పుకున్నారో ఏమో నాకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2 days బాగుంటాం మేడం, మళ్ళీ ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలకి పెద్దగా ఇట్లా చేసి మా మధ్యలో పెడుతూ ఉంటారు. కాదు, ప్రతి చిన్న విషయం మీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న విషయాల కంటే గొడవ జరిగేది మీ ఇద్దరి వల్ల కాదు. మీరు ప్రేమించుకున్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇటు వచ్చి ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఇతనికి ఎక్కించటం, ఆ విషయం మీద ఇతను మిమ్మల్ని ప్రశ్నించి వెళ్తాడు మేడం. నైట్ మొత్తం అసలు నిద్రపోనే ఇవ్వడు. ఇస్తావా లేదా లేకపోతే మళ్ళీ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా ఆ జాబ్? నేను జాయిన్ అయ్యాలేను మేడం, మొండిగా మీ ఇంట్లో 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నువ్వు జాబ్ జాయిన్ అవ్వలేదా? పాప చిన్నగా ఉంటది కదా మేడం, వదిలేసి డెలివరీ తర్వాత కూడా నువ్వు జాబ్ ఎప్పుడు జాయిన్ అయ్యావు? సెకండ్ డెలివరీ లేదు మేడం, 3 years పాప అయిన తర్వాత లాక్డౌన్ ఉండే కదా మేడం, జాయిన్ అయినా నేను. ఓకే, జాయిన్ అయినా. ఇది తర్వాత ముందుగా ఈ 9 months నాకు ఎంత డిప్రెషన్ ఇచ్చినాడంటే, హెల్దీ బేబీ నేను ఇయ్యలే మేడం, అతనికి హాస్పిటలైజ్డ్ అయింది NICUలో. పాప నార్మల్ డెలివరీ అయింది కానీ నాకు కుట్లు ఎక్కువ పడిన, ఎపిజోటమీ అంటారు కదా, దాంతో నాకు ఫీవర్, షివరింగ్, ఒక 3 hours నేను బెడ్ నుంచి తిండి లేదు. ఎంతకాలం కలుస్తున్నారు మీరు ఫస్ట్ డెలివరీ టైంకి? ఫస్ట్ డెలివరీ అయ్యే వరకే తను 9 months ఉన్నాడు మేడం. ఫస్ట్ టైం 9 months ఉన్నాడు, తర్వాత 5 months ఉన్నాడు. ఫస్ట్ అయితే క్లియర్ గా ఇక్కడ హరాస్మెంట్ స్టార్ట్ అయింది, ఇక్కడ ప్రాబ్లమ్స్ అయ్యి మేము దూరం అయిపోయినాం. ఇక్కడ 9 months వరకు నైట్ లో గొడవ జరిగితే డేలో మళ్ళీ ఒక్కడ అయిపోయేదాన్ని. సరే నువ్వు సారీ, నేను సారీ, ఇట్లా చేసుకుందాం అట్లా చేసుకుందాం, నేనే సలహాలు ఇచ్చేదాన్ని. ఇప్పుడు అప్పులు అంటున్నావు కదా, నీకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా, మీ డాడీని భాగం చేయమను. అప్పుల్ని 50-50 చేస్తాడో, 30-30 చేస్తాడో, 60-60 అది మా బాధ్యత. మేము ఎట్లయినా వాళ్ళకి రిలాక్స్ అవ్వమను అంటే ఇట్లా అవుతుంది. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ చేతికే ఇవ్వాలి మనం. ఇంతవరకు తెచ్చిండ్రు అంటే మా వాళ్ళు గూగుల్లో డౌన్లోడ్ చేసిండారు మేడం నాకు. ఇప్పుడు కన్ను పడింది, 15 తోలా బంగారం మీద కన్ను పడింది, అది అమ్మేస్తానని టార్చర్ పెట్టిండు. ఇప్పుడు నేను ఎలా బతికించుకోవాలి, అది ఎలా నేను సేఫ్ చేసుకోవాలి నేను? అప్పుడు మా ఫ్యామిలీ అంటే ప్రాపర్టీ ప్రాబ్లం జరుగుతుంది వాళ్ళది, మా డాడీ వాళ్ళది. అది 100 square వాళ్ళు కొట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నది నేను వెళ్ళి చెప్పుకోలేను అక్కడ. నాకు తిండి పెడుతున్నాడని, తిండి పెట్టట్లేదని చెప్పుకోవట్లేదు నేను అక్కడ. ఏం చేయాలో నాకు అర్థం కాక ఒకరోజు ఏం చేసుకున్నానంటే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నాను. ఏంటి ప్రెగ్నెన్సీ టైంలోనా? 6th month ఉండే మేడం. చెప్పుకోలేక ఏం చెప్పుకోవాలి సార్? వెళ్ళి మా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి అని నేను చెప్పుకోలేను. ఇతనేమో వస్తాడు ఇట్లా ఉంది అని. ఆ తర్వాత ఏమో హ్యాంగ్ చేసుకున్నాను. మళ్ళీ అది కొంచెం ఇట్లా అయిపోతుంది కదా, వచ్చి అతను తీసేసిండు. అతను ఇంట్లో ఉండగానే డోర్ తీసి ఓపెన్ చేసి హ్యాంగ్ చేసుకున్నా. ఇంత టార్చర్ పెడుతున్నా కదా, ఒకేసారి నన్ను చంపేయి, నువ్వు కళ్ళతో చూడన్నా. నేను అదంతా కట్టుకునేంత వరకు అతను వెయిట్ చేశాడా? అవన్నీ కట్టుకునే వరకు వెయిట్ చేశాడా? డ్రామా చేస్తున్నాడు అని అన్నాడు మేడం. రికార్డింగ్ పెట్టి ఊరుకున్నాడు. అంతా చేస్తుంటే చూస్తున్నాడు. నువ్వు డ్రామాలు చేస్తాలే, నన్ను వదిలేసి ఎక్కడ పోతావు అంటే వీక్ పాయింట్ దొరికిపోయింది అతనికి. చచ్చిపోదామని అటెంప్ట్ చేసావా? అతను అన్న మాటని ప్రూవ్ చేయటం గురించి చేసావమ్మా? ఏ తల్లి అయినా కూడా గర్భంలో బిడ్డను పెట్టుకుని 6 నెలలు బిడ్డను పెట్టుకుని. లేదు సార్, అతను చెప్తున్నడానికి నేను చేయలేదు సార్. నేను ఎవరిని చెప్పుకోలేని బాధ ఏం చేయాలని చేసుకున్నాను. మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని పెంచింది, చదివిపించింది అంతా పోయిందా? ఈడ అన్నాడని చెప్పి పోయి హ్యాంగ్ చేసుకొని పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకుంటూ చండాలంగా లేదు? ఆ తర్వాత రియలైజ్ అయింది మేడం, నేను చేసిన తప్పుని రియలైజ్ అయినా. ఆల్మోస్ట్ అయిపోయి ఉండేది కదమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. చెకప్స్ అన్ని చేస్తే అన్ని నార్మల్గానే ఉంది, ఏం లేదు ప్రాబ్లం అని చెప్తే, నెక్స్ట్ డే ఏం చేసినానంటే అక్కడ గొడవలు పెడుతున్నారు కదా, నేను అక్కడ ఏం చెప్పలేదు మేడం బంగారం గురించి. వాళ్ళు చీటీలు వేసుకున్నారు మా డాడీ వాళ్ళు, అది రావడానికి టైం ఉండే. నేను ఇక్కడ సేఫ్ చేసుకోవాలి కదా, ఫస్ట్ ఇదని చెప్పిన వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి ఇచ్చేద్దాము, ఇక్కడ కన్విన్స్ చేసుకున్నాను నేను. ఎందుకంటే నాకు 9 months వరకు నేను వెయిట్ చేయాలి. ఇప్పుడు 3 monthsలో వాళ్ళు ఇస్తారంటే 3 months అవ్వదు కదా మేడం, అటు ఇటు అవుతాయి. ఇప్పుడు నేనేం చేసినానంటే మా డాడీ ఇతన్ని ఒప్పించి మా డాడీ ఇచ్చేసిన, మీరు ఫైనాన్స్లో పెట్టుకొని ఇల్లు కట్టుకోండి అని. ఇతన్ని ఆశ చూపించిన. అతను ఇచ్చిన తర్వాత మా డాడీ విడిపించిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి మీ డాడీకి ఇచ్చి మీ అప్పులు తీసుకో అని చెప్పిన. అప్పుడు వరకు ఇది నేను ఫులిష్ పని చేసినానో తెలియదు కానీ ఆ బంగారం నాకు పనికొచ్చింది మేడం. లేకపోతే అది కూడా పోయేది. చెప్పిన మాటకి మా డాడీ ఇచ్చేసిండ్రు మేడం. సో తర్వాత ఆల్రెడీ 9 months తర్వాత డెలివరీ తర్వాత అతను రాలా, అలా 3 years గ్యాప్ వచ్చేసింది. తర్వాత పంచాయతీ ఎవరు పెట్టారు? వాళ్ళు పెట్టారా మీ వాళ్ళు పెట్టారా? వాళ్ళు ఎట్లా పెడుతున్నారంటే మేడం, కాల్ చేపిస్తారు ఒక్కరితో, ఒకరు కర్నూలుతో చేస్తాడు. ఈ 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళ తరపు నుంచి పెద్ద మనుషులు ఫోన్ చేస్తున్నారు మీకు రెగ్యులర్ గా, ఎప్పుడు వస్తుంది అమ్మాయి, ఎప్పుడు కాపురం స్టార్ట్ చేద్దామని. సో నేను ఒకటేనా, నేను రానని చెప్పట్లే. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ 9 months డెలివరీ అప్పుడు మీరు ఇద్దరు ఏదైతే విడిపోయారో అప్పటి నుంచి అతను ఇక్కడ వెకేట్ చేసేసి జాబ్ మానేసి వెళ్ళిపోయాడు. మరి వాళ్ళ అప్పులంతా ఎవరు తీరుస్తున్నారు? వాళ్ళ 10 లక్షల అప్పులు ఉన్నాయి కదా. ఉన్నాయో లేదో తెలియదు మేడం, నాకైతే చెప్పిండ్రు, నేను వెళ్ళి చూశానా మేడం. సరే, వాళ్ళు అన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు పంచాయతీ పెట్టి కూర్చొందాం కలుపుదాం ఇద్దరిని అని, మరి మీరు ఎందుకు కలవలేకపోయారు? 3 మేడం నేను రెడీగానే ఉన్నా, మళ్ళీ వీళ్ళు వాళ్ళ దగ్గర పోవట్లే. ఒకరి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళట్లా. నేను నా దగ్గర మొత్తం నంబర్స్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడింది. ఫైనల్ గా ఒక పంచాయతీ జరిగింది కదా, వాళ్ళ కండిషన్లు ఏంటి? ఫైనల్ గా వాళ్ళు ఒక అమ్మాయి కర్నూలే వచ్చి కాపురం చెయ్యాలి, జాబ్ చేయాలన్నారా, జాబ్ చేయకూడదు అన్నారా? కండిషన్ రాపించుకున్నా నేను. ఏం రాయించుకున్నారు? 3 months ఉండి చూస్తా నేను అక్కడ. ఒకవేళ నాకు సేమ్ ఇట్లానే చేసిండు అనుకో, ఇల్లు ఆల్రెడీ నేను ఒకసారి మోసపోయినా, ఇప్పుడు మీరు అందరు చెప్తున్నారని నేను పోతా. నేను నాకు హస్బెండ్ కావాలని నేను అగేన్స్ట్ వెళ్ళి చేసుకున్నా. నేను ఇల్లు ఏమో నేను రావట్లేదు అని అందరికీ చెప్తుండ్రు. మమ్మీ వాళ్ళ దగ్గర ఉండాలని నేను పెళ్లి చేసుకోలే, నేను అతని దగ్గరే ఉండాలని చేసుకున్నాను. మా ఇన్లాస్ దగ్గర నేను ఉండను. వాళ్ళు వెనకలుండి నాకు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ఉంది నాది ప్రాబ్లం అని చెప్పిన మేడం. అయితే తీసుకెళ్ళిండు. ఫాదర్ ఉంటే అసలు మాట్లాడరు మేడం నాతో.